శ్రీమద్భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగము నుండి ఈ శ్లోకము స్వీకరించబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నా విజానాతి మామేభ్యః పరమవ్యయం శ్లోకభావము. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయమంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసముల అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను అయిన భగవానుని ఆ ప్రాణులు తెలుసుకొనలేకున్నవి అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు సవివరముగా గీతోపదేశము చేసినారు. ఇక్కడ విశదముగా పరిశీలించిన ఆకాశము మేఘములచే దట్టముగా కప్పబడినప్పుడు మేఘమునకు ఆవలనున్న సూర్యుని, మేఘములకు ఈవలనున్న జనులు ఎట్లు చూడజాలరో అట్లే త్రిగుణములకు ఆవలనున్న పరమాత్మను త్రిగుణ వికారముల చేత లోబడిన జనులు తెలుసుకొనజాలకున్నారు. జీవులు ఏల భగవానుని తెలుసుకొనజాలకున్నారు అని తెలుపుటలో ఈ శ్లోకము మనకు అవగాహన కల్పించుచున్నది. ప్రాణి సముదాయము త్రిగుణములకు మోహితులై పరమాత్మను తెలుసుకొనజాలకున్నారు అని విశదముగా వివరించడమైనది. శుభం. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం విజానాతి మామేభ్యః పరమవ్యయం